ఏపీ అప్డేట్స్లోకి వెళితే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు దూసుకువెళుతున్నారు. ఇందులో భాగంగానే క్వాంటమ్ వ్యాలీ మీద దృష్టి పెట్టారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. దీనిని 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ వర్క్షాపు అమరావతిలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గ్రాండ్గా జరిగింది. క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో అంతా కంప్యూటర్ సిస్టమ్ ద్వారానే చేసే విధంగా కూడా అమరావతిలో వర్క్షాప్ నిర్వహించడం, దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ముఖ్య అతిథిగా ఈ క్వాంటమ్ వ్యాలీ సంబంధించి వర్క్షాప్లో పాల్గొనడం జరిగింది. అయితే అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఏదైతే జనవరి 1, 2026 నాటికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్ సిస్టమ్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తున్న సందర్భం అయితే కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్స్ రూట్లో అంతా కూడా పరిగెత్తే విధంగా కూడా సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే డిప్ టెక్నాలజీ, ఏఐ, ఏరోప్లేస్ రక్షణ శాఖ దీనికి సంబంధించి కూడా అమరావతిలో చేస్తున్నట్టు కూడా ప్రతిదీ ఏదైతే ఐబిఎం కావచ్చు, ఐసిఎల్ కావచ్చు, వీటన్నిటిని కూడా అనుసంధానం చేసే విధంగా క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్కి సంబంధించి కూడా వర్క్షాప్ ఈరోజు నిర్వహించడం. దీనికి దేశ విదేశాల నుంచి ప్రతినిధులు అందరూ కూడా ఈ వర్క్షాప్లో పాల్గొని వారి అనుభవాలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్కి సంబంధించి కూడా సిస్టమ్ అంతా చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ఈ వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ క్వాంటమ్ వ్యాలీ పార్కును రాష్ట్రంలో ఏర్పాటు చేసే విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నట్టు కూడా తెలుస్తున్న సందర్భం అయితే కనపడుతుంది. 2026 ఈ క్వాంటమ్ వ్యాలీ జనవరిలో ప్రారంభించి 4 ఏళ్లలో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కూడా పూర్తయ్యే విధంగా కూడా చేస్తున్న సందర్భం కనపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన దీంట్లో దేశ విదేశాల నుంచి చాలామంది నేషనల్ వర్క్షాప్కి సంబంధించి వచ్చారు. దీంట్లో ఐటీ, ఫార్మా, వాణిజ్య నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ క్వాంటమ్ వ్యాలీ సభకి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో అంతా కూడా ఏదైతే కంప్యూటర్ సిస్టమ్ ద్వారానే ఈ క్వాంటమ్ వ్యాలీ కంప్యూటరు రాబోయే రోజుల్లో చరిత్ర తిరగరాయబోతుంది. అమెరికాలో ఉన్న సిస్టమ్కి ఆంధ్రాలో ఉన్న సిస్టమ్ దానికి భేరీ చేసుకునే విధంగా కూడా అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి తీర్చిదిద్దే విధంగా కూడా ఆ అడుగులు ముందుకు వేస్తుంది. ఏదైనా రైతు సంబంధించి కావచ్చు, ఫార్మాకి సంబంధించి కావచ్చు, ఏదైతే టెక్నాలజీకి సంబంధించి వీటన్నిటి కూడా దాదాపు 100 సర్వీసులు కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్ సిస్టానికి అనుసంధానం చేసే విధంగా కూడా అడుగులు ముందుకేస్తున్న సందర్భం కనపడుతుంది. ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో అమెరికాలో విధంగా కానీ అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ సిస్టమ్ అభివృద్ధి చేసి దాని ద్వారా అడుగులు ముందుకు వేసే సందర్భం కనుక గతంలో ఐటీని ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అభివృద్ధి చేస్తున్న విధానంలో క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్స్ కూడా తీసుకొచ్చి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అమరావతిలో ఎలా చేయాలనే దాని మీద రాబోయే రోజుల్లో మరిన్ని వర్క్షాపులు నిర్వహించి ప్రజలకి ఐటీ నిపుణులకి అవగాహన తెలిపే విధంగా కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్స్ ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా అడుగులు ముందుకేస్తుంది. అమరావతి అంటే క్వాంటమ్ వ్యాలీ అనే సందర్భంలో ముందుకు వెళ్ళే విధంగా కూడా క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్స్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అన్ని సిస్టములు ఏదైతే రవాణా శాఖ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మున్సిపల్ శాఖ కావచ్చు, రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు, ఇవన్నీ కూడా క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్కి సంబంధించి సిస్టమ్ కిందే తీసుకొచ్చి ప్రతి ఒక్కటి కూడా సిస్టాన్ని అనుసంధానం చేసే విధంగా కూడా క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్స్ అనుసంధానం చేసి రేపు ఏదైతే జనవరి 26కి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా దీని మీద మరిన్ని వర్క్షాపులు చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా అడుగులు ముందుకు వేస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.